రాజుల గుండె నిండ నిండిన ఈ జెండా సింధూరపు పసుపు వర్ణ సింగారము. ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 140 బీసీ కులాలుంటే కేవలం 5 నుంచి 6 కులాలు మాత్రమే ఇవాళ రాజ్యాధికారంలో వాటా కానీ ఆర్థికంగా కానీ బలంగా ఉన్నటువంటి కులాలు ఉన్నాయి. మరి మిగతా కులాల పరిస్థితి ఏంటనేది ఆలోచించినప్పుడు ఈ రోజు నేను మాట్లాడబోయే కులం ముదిరాజు కులం. ముదిరాజుల చరిత్ర చాలా ఘనమైనది. ముదిరాజులకి ఒక కుల వృత్తి అంటూ లేకపోవడం వల్ల వివిధ ప్రాంతాల్లో మరి హంటింగ్ చేస్తూ మరి అదేవిధంగా పూలు అమ్ముతూ మరి అదేవిధంగా చెరువుల్లో చేపలు పడుతూ జీవిస్తున్నటువంటి కులం ముదిరాజుల కులం. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గణాంకాలు పూర్తి స్థాయిలో మనకు అందుబాటులో లేనప్పటికీ ఇరవై లక్షల జనాభా తక్కువ కాకుండా ఉన్నటువంటి కులం ముదిరాజుల కులం. మరి వాళ్ళు ఈ రాష్ట్ర ప్రభుత్వం ముదిరాజు కార్పొరేషన్ ను ఇంతవరకు ఏర్పాటు చేయకపోవడం చాలా దురదృష్టకరం. వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ముదిరాజులకు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరుతున్నాను. అదేవిధంగా గత ప్రభుత్వంలో ముదిరాజు ఒక బిడ్డకు ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వడం జరిగింది. తదనంతరం మంత్రి పదవి కూడా ఇవ్వడం జరిగింది. మరి వారి ఈ కూటమి ప్రభుత్వాన్ని అడుగుతున్నాను, ముదిరాజు కులస్తులకు రాజ్యాధికారంలో వాటా కల్పించాలి, నామినేటెడ్ పదవుల్లో అవకాశం కల్పించాలి, ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలని చెప్పేసి ఈ కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే ముదిరాజులు ఇవాళ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో దాదాపు బీసీల్లో మొదటి స్థానంలో ఉన్నటువంటి కులం ముదిరాజుల కులం. నీతికి నిజాయితీకి మారుపేరు ముదిరాజుల కులం. పౌరుషతో పలుకుతున్నటువంటి కులం ముదిరాజుల కులం. ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలబడినటువంటి కులం ముదిరాజుల కులం. అటువంటి ముదిరాజుల కులం పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి మానుకోవాలి. ఇవాళ ముదిరాజు కులస్తుల్లో నిరుపేదలు ఉన్నారు. విద్యకు దూరమై బతుకుతున్నటువంటి నిరుపేద కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళని ఆర్థికంగా ఆదుకోవాలి. వెంటనే ముదిరాజు కార్పొరేషన్ ప్రకటించాలి. ముదిరాజులకు జనాభా ప్రకారం వెంటనే బడ్జెట్ కేటాయించాలని కూడా ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముదిరాజు సోదరులందరూ కూడా ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం ఆధ్వర్యంలో కలవబోతున్నాం. ముదిరాజు సోదరులతో ఆత్మీయ సమావేశాలతో మమేకం అవుతాము. వాళ్ళ జీవన స్థితిగతులు అన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముదిరాజుల